ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం సక్రమంగా అమలు చేయాలని, సప్లాన్ నిధులు దళితులకే ఖర్చు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ ఉప్పులూరి హేమశంకర్, దళిత హక్కుల పోరాట సమితి ఏలూరు ఏరియా సమితి మరియు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ పథకాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి, కానీ ఆ ప్రభుత్వాలే ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. దళిత గిరిజన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడం, ఎస్సీ ఎస్టీలకు సమాజంలోని ఇతర అగ్రవర్గాలకు మధ్య సామాజిక ఆర్థిక అంతరాలను తొలగించడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన సప్లాన్ నిధులను దారి మళ్లించడం వల్ల దళితుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సప్లాన్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, కార్యవర్గ సభ్యురాలు కొల్లూరు సుధారాణి, మావూరి విజయ, గొర్లి స్వాతి, సాయన అభిలాష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, లక్కోజు జగదీశ్వరి, ఎంఏ హకీం, ఉప్పులూరి లక్ష్మి, ఉప్పులూరి భవానీ, ఉప్పులూరి జ్యోతి, ఉప్పులూరి ప్రభావతి, మాల మహాసేన నాయకులు ఎరికిపాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వ్యతిరేక విధానాలతో ముందుకు పోతూ ఉన్నాయి. దాంతోపాటు దళితుల అభివృద్ధికి సంబంధించి దేశం 80 ఏళ్ల స్వాతంత్రం పొందినప్పటికీ ఇంకా దళిత వాడల్లో అభివృద్ధి జాడలు కనిపించడం లేదు. ఇదే అంశాన్ని దళిత హక్కుల పోరాట సమితి ప్రధానంగా తీసుకొని దళితుల సంక్షేమం కోసం, దళితుల అభివృద్ధి కోసం ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉందో ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా ఎస్సీలకు కేటాయించిన నిధులు మొత్తం దళితులకే ఖర్చు చేయాలని, ఏటా దళితుల అభివృద్ధి కోసం ఏదైతే సప్లాన్ నిధులను వినియోగించారో వాటిపై 3 నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహించడం, ఆ సోషల్ ఆడిట్లో ఏవైతే అంశాలు ప్రధానంగా చర్చించారో వాటిలన్నిటి మీద కూడా ప్రతి ఏటా సప్లాన్కి సంబంధించి రివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, మండల తహసీల్దార్లకి అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ అందించడం ద్వారా దళితులు ఈ రాష్ట్రంలో, దేశంలో పడుతున్న ఇబ్బందుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం ద్వారా, తద్వారా దళితుల అభివృద్ధికి సంబంధించి సప్లాన్ చట్టం నిధుల్ని సక్రమంగా వినియోగించేలాగా చేయడమే ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ ధర్నా ఇక్కడ ప్రారంభమై భవిష్యత్తులో దళితుల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందితే ఖచ్చితంగా కలిసి వచ్చే దళిత సంఘాలని, ఇతర దళితులకి సపోర్ట్ చేసేటువంటి ప్రజాస్వామికవాదులు అందరినీ కలుపుకొని దళిత ఉద్యమాన్ని, దళితుల అభివృద్ధి కోసం జరిగే ఉద్యమాలని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద మరి డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉప్పులేటి హేమశంకర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నాకి మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఒక ముక్కుముడిగా లేదంటే ఒక కంటి తుడుపుగా ఒక బడ్జెట్ని కేటాయించి ఇచ్చిన బడ్జెట్ని కూడా దళితుల కోసం ఖర్చు పెట్టకుండా వారి యొక్క సంక్షేమ పథకాల కోసం వాడుకోవడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా రాజ్యాంగం యొక్క మరి స్ఫూర్తిని తొంగలో తొక్కుతున్నాయి. ఎందుకనంటే ఒక ఎస్సీలు, ఒక ఓసీలు ఎందుకు సమానంగా ఉంటారు? మీరు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఎందుచేత ఈ యొక్క అమ్మఒడికి కానీ లేదా మీ సంక్షేమ పథకాలకి ఎలా వాడతారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంటే ఒక పేదవాడు, ఒక ఉన్నవాడు ఒకటేనని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు తప్పించి ఎందుకని ఎస్సీ ఎస్టీ సప్లాన్ యొక్క నిధుల్ని మాకు ఖర్చు పెట్టకుండా మిగతా వారికి ఖర్చు పెడుతున్నారు? మాకు రావాల్సిన ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులని ఎందుకని మీరు భర్తీ చేయడం లేదు? అంటే మీరు ఓట్ల కోసం మాత్రం దళితులు కావాలి, ఓట్లు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీరికి ఎలా చూసినా పర్లేదనే విధంగా భావిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఏదైనా కానీ వచ్చే ఎన్నికల నాటికి మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.